నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు పాలకొల్లులోని మంత్రి నిమ్మల రామారెడ్డి కార్యాలయం బిజీ సమస్యల అర్జీలతో భారీగా తరలివచ్చిన ప్రజలు భీమవరంలో క్రికెట్ అభిమానుల సంబరాలు సౌత్ ఆఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించడంతో సందడిగా మారిన పట్టణాలు వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్ హిమాంశు శుక్లా దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అభిమానులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి విమర్శల దాడి సర్వేపల్లిలో అక్రమాలకు తెరలేపారంటూ ఆరోపణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బిజీగా గడిపారు. ఒకవైపు శాఖ పరంగా పంట కాలువలు డ్రైన్లలో తూడు గుర్రపుడెక్క తొలగింపు పనులపై సంబంధిత అధికారులతో సమీక్షిస్తూనే మరోవైపు ప్రజల కష్టాలు సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కారానికి హామీలిస్తూ స్వయంగా వినతులు స్వీకరించారు. మరోవైపు వైద్య సహాయం కోసం వచ్చిన వారికి భరోసా ఇస్తూ బిజీగా గడిపారు. ఈ నేపథ్యంలో పలువురు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలతో పార్టీ కార్యాలయం పోటెత్తింది. T20 వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు విజయం సాధించడంతో క్రికెట్ అభిమానులు సంబరాలు నిర్వహించుకున్నారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించడంతో భీమవరం పట్టణంలోని ప్రకాశం చౌక్లో బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. జాతీయ జెండాలను చేతబట్టి భారత మాతకు జయజయలు పలికారు. భారత విజయంతో కోట్లాది మంది భారతీయుల గుండెలు ఆనందంతో ఉప్పొంగాయి. దీంతో ప్రధాన పట్టణాలు క్రికెట్ సందడి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో అభిమానులు బందర్ రోడ్డుపైకి వచ్చి సందడి చేశారు. కాకినాడ పట్టణ పరిధిలో పారిశుద్ధ్యం తాగునీరు సరఫరా అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో కాకినాడ నగరపాలక సంస్థ కార్యకలాపాలపై వివిధ విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పట్టణం పరిధిలోని 50 వార్డుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా పట్టణ వాసులకు పరిశుభ్రమైన తాగునీరు సరఫరా జరిగేలా చూడాలన్నారు. ప్రధానంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన పనుల్లో పురోగతి కనబరచాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కాకినాడ కమిషనర్ జె వెంకట్రావు, ఏడీసీ సిహెచ్ నాగనరసింహారావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎంహెచ్ఓ పృథ్వీ చరణ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. కాకినాడలో ఎంతో చరిత్ర కలిగిన గాంధీనగర్ పార్క్ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు. ఎస్ఈ పి సత్యకుమారి ఇతర అధికారులతో కలిసి కాకినాడ గాంధీనగర్ పార్కును సందర్శించారు. పార్కులో పర్యటించి అక్కడ వాకర్స్ తో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన క్రీడా జిమ్ పరికరాలను పరిశీలించారు. ప్రధానంగా మహిళల కోసం పార్కులో ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును మహిళలు మాత్రమే వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పార్క్ ఆవరణను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడంతో పాటు సందర్శకులకు అనుకూలంగా ఉండేలా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఈఈ మాధవి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ రవివర్మ ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. గాంధీ పార్క్ వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇందులో వాకర్స్ అసోసియేషన్ కూడా చాలా ఉత్సాహవంతంగా పాల్గొని ఇష్యూస్ ఏవే ఉన్నాయని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా కండిషన్ నాట్ సాటిస్ఫాక్టరీగా ఉంది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా నెక్స్ట్ ఒక టైం లైన్ పెట్టుకుని అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాక్ అనేది ఏదైతే ఉందో ట్రాక్ లో కొన్ని రిపేర్స్ చేయాల్సింది, కొన్ని ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పారు. అలాగే ఏదైతే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయో ప్లే ఏరియాస్, ఆ ప్లే ఏరియాస్ లో కూడా కొన్ని రిపేర్స్ చేయాల్సింది ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా వార్ఫిటింగ్ బేసిస్ మీద చేస్తాం. ఇక్కడ అందరు కూడా ఉత్సాహవంతంగా చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. టాయిలెట్స్ పే అండ్ యూస్ అనేది పెట్టాలని ఒక సజెస్ట్ చేశారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ సజెషన్. ఉన్నది టాయిలెట్స్ బాగున్నప్పటికీ కూడా ఇంకా పే అండ్ యూస్ పెడితే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇంకా బెటర్ కండిషన్ లో ఉంటాయి. కాబట్టి అది కూడా చేయిస్తాం. ఇమీడియట్ గా డెసిషన్స్ తీసుకుంటున్నాం. కొన్ని ఒకటి రెండు డిస్మాంటిల్ చేయాల్సిన బిల్డింగ్స్ కూడా అవి వెంటనే కౌన్సిల్ లో పెట్టి డిస్మాంటిల్ కూడా చేస్తాం. ఓవరాల్ గా ఇక్కడ ఉన్న అసోసియేషన్ చాలా ప్రొయాక్టివ్ గా ఉన్నారు. బాగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క సహకారంతో ఈ పార్క్ కి డెవలప్ చేయడానికి ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడానికి మా సిబ్బందిని కూడా పిలవడం జరిగింది. నెక్స్ట్ 1 వీక్ లోనే యూ విల్ సీ అ డిఫరెన్స్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కలెక్టర్ హిమాంశు శుక్లా కృతికా శుక్లా సతీ సమేతంగా ఈ రోజు స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వాదం అందజేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వసంత మండపంలో జరిగిన అష్టోత్తర పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. కలెక్టర్ వెంట ఆలయ చైర్మన్ రుద్రరాజ రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో ఉన్న వాడపల్లి టెంపుల్ ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయింది. ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన అంటే ఇక్కడ శనివారం రోజున కంటిన్యూస్గా 7 శనివారం ఇక్కడే వచ్చి ప్రదర్శన చేస్తే ఏమైనా మనోకామన ఉంటే అది పూర్తి అయిపోతుంది. ఇది చాలా ఫేమస్ అయింది. దీనివల్ల ప్రతి శనివారం ఇక్కడే 40,000 కంటే ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. దీనికి తగినట్టుగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ ఆఫీసర్స్ కానీ సరైన ఏర్పాటు చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు ప్రజలతో నా విజ్ఞప్తి అంటే దయచేసి వచ్చి ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్న అంత కీలకమైన గుడిని ఖచ్చితంగా వచ్చి దర్శనం చేయించుకోవాలి. దీంతోపాటు ఈ జిల్లాలో ఆయనవల్లి కానీ, అంతర్వేది కానీ, ద్రాక్షారామం కానీ, మురుమల లాంటి ఇంకా మంచి ప్రాంతాలు ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు ఒక టెంపుల్ సర్కిట్ లాగా మొత్తం అంబేద్కర్ కోనసీమని చూసుకొని మా జిల్లాలో ఉన్న టూరిజంని కూడా ప్రమోట్ చేయాలి కోరుతున్నాను. సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన అవినీతి కార్యకలాపాలను వెంటనే ప్రారంభించారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులున్న లేఅవుట్ యజమానులను బెదిరించి భారీ వసూలుకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏపీ జెన్కో యాష్ పాండ్ నుంచి నిబంధనలకు విరుద్దంగా బూడిదను తరలిస్తూ సోమిరెడ్డి, ఆయన కొడుకు రాజ్గోపాల్ రెడ్డి సొమ్ము చేసుకుంటున్నారని, సోమిరెడ్డి కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో వాస్తవాలను వక్రీకరిస్తూ నోటుకొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. అంబానీ కాళ్ళు పట్టుకుంటానని వీళ్ళు వాళ్ళు పట్టుకోవాలి కానీ కాళ్ళు పట్టుకుంటాను అని పేపర్లో చెప్పి వెళ్ళిపోతాయట. దేనికి కాళ్ళు పట్టుకోవాలనుకున్నావో తెలియదు. ఎన్నికలకు ముందు ఒకసారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళ కాళ్ళు అప్పచెప్పలేదు, మరలా రెండోసారి పోయినట్టుకుండావు. కాబట్టి అంబానీ కాళ్ళు నీ కలెక్షన్ కోసం పట్టుకోవడానికి వెళ్ళావా లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావా అనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి. కాబట్టి చందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి దాని కాళ్ళు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు, నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా, ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు, కొద్ది రోజులు సమయం ఇద్దాంలే అని అనుకున్నా. పాపం నువ్వు గమ్ముకుండేటువంటి వాడు కాదు కదా, కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా. అందుకని తమరు కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. నేను నిన్ను అడుగుతున్నా సూటిగా, నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు, రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు. అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు నిజంగా భక్తుడివే అయితే ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ₹1 అవినీతి సొమ్ము సంపాదించలేదు, తాకలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా? ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేఅవుట్లు, ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు? జెన్కోలో ఉండే యాష్ పాండ్ దగ్గర నుంచి, జెన్కోలో ఉండేటువంటి యాష్ పాండ్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వాటి అన్నిటినీ దోచుకుంటా. ఎందుకంటే ఈరోజు నువ్వు నీ కొడుకు దోచుకుని వెళ్ళిపోవచ్చు, రేపు ఉండేటువంటి వాళ్ళు పదవి విరమణ కూడా చేయొచ్చు. అయినా ఏదన్నా విచారణ జరిగినప్పుడు వాళ్ళు దోషులుగా నిర్ధారింపబడి నీ వల్ల వాళ్ళు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప 1 నెల రోజుల లోపలనే నియోజకవర్గం మొత్తం అబ్బాయి నెట భరించాలబ్బా 5 ఏళ్ళని చెప్పి కోడే కోస్తుంది తమరు తీసుకున్నటువంటి తమరి ప్రగతి అభివృద్ధి. ఎందుకంటే నువ్వు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏమీ లేదు, కానీ అవినీతికి సంబంధించి మాత్రం చక్కటి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసుకుని దాంట్లో బిజీగా కనపడుతున్నట్టుగా ఉన్నావు. కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఓట్ల కోసం తిరిగారు, ఇప్పుడు కాసుల కోసం తిరుగుతున్నారు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. కానీ నీ పని కానీ
లేఅవుట్ల దగ్గరికి పోతున్నావు, జనకోల యాష్మాండ్ మలుకొని ఉండవు, గ్రావెల్ బేరాలు సాగిస్తుండవు. ఎవడన్నా కాంట్రాక్టర్కి పాపం వర్క్ ఏదన్నా వస్తే వాడిని పిలిచి లేదు నువ్వు చేయడానికి లేదు నాకే ఇవ్వాలి ఆ వర్క్ నేనే చేసుకోవాలని చెప్పుండవు. ఆ పనులన్నీ కానీ ఇబ్బంది ఏం లేదు. ఇది నియోజకవర్గంలో ఉండేటువంటి నీకు కాదు, నీ చుట్టూ ఉండేటువంటి నాయకులందరికీ కూడా తెలిసినటువంటి విషయం. లేఅవుట్ల మీదకు నువ్వు మనుషులను పంపించి వాళ్ళని దబాయించి రిజిస్ట్రార్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్లు ఆపించి వాళ్ళ దగ్గర తమరు దండుతున్నారు లేదా అనేటువంటిది. కాకపోతే నీ పని నువ్వు కానియకుండా మమ్మల్ని అందరిని గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడేటువంటి నీ బ్రతుకు మమ్మల్ని గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉంది అనేటువంటిది ఈరోజు మేము నిన్ను అడిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మరలా చెప్తున్నాం, ఈ మధ్యనే వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఆక్రమిస్తున్నారు అది ఇది అన్నావు. ఈరోజు నువ్వు చేసేటువంటి పనులు, మీరు చేసేటువంటి దౌర్జన్యాలు నేను మరలా చెప్తున్నా, ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా, రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడూ ఒకటే విధంగా ఉండవు. అధికార మార్పిడి అనేటువంటిది ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మారుతుంది. కాబట్టి అధికారం శాశ్వతం అని చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో. ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. వీటిని కూడా గతంలో చంద్రబాబు నాయుడు 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 23 సీట్లు వచ్చాయి చంద్రబాబు. ఈరోజు మాకు 11 సీట్లు వచ్చి ఉండొచ్చు. కానీ ఆ మార్పిడి అనేటువంటిది 5 సంవత్సరాల తర్వాత జరిగింది. రేపు 2029లో ఏం జరగద్దో తెలియదు. నేను ఈరోజు చెప్తున్నా, మీరు ఎక్కడన్నా కూలగొట్టినటువంటి మా విగ్రహాలు కానీ, మీరు శిలాఫలకాలను ఏదన్నా ధ్వంసం చేసిన దగ్గర కానీ, లేదా ఎవరన్నా ఆస్తులకు సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా ఏ వ్యక్తులైతే ఈరోజు వాటిని కూల్చివేతకు కారకులయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ వ్యక్తుల ద్వారా అయితే ఈరోజు మేము వీటిని కూల్చామని విర్రవేగుతున్నారో, ఎవరైతే మేము కూల్చేసామని సంకలు గుద్దుకుంటున్నారో అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అందుకనే ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఉంటే అధికారం ఉంటే రాజకీయాలు ఉండడం, లేకపోతే వచ్చిన వాళ్ళ దాన్ని తరివేయడం కాకుండా ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తాం. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటాం, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాం, ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే అండగా నిలుస్తాం. T20 వరల్డ్ కప్ లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. 13 ఏళ్ల ప్రపంచ కప్ నిరీక్షణకు తెరదించుతూ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. బార్బడోస్ వేదికగా నరాలు తెగే ఉత్కంఠభరితంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ సాధించింది. ఈ నేపథ్యంలో తొలి T20 కప్ దేశానికి అందించిన భారత మాజీ కెప్టెన్ ధోనీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఉత్కంఠ పోర్లో ప్రశాంతతతో ఉంటూ విజయాన్ని అందుకున్న టీమిండియాను ధోనీ కొనియాడారు. ప్రశాంతంగా ఉంటూ ఆత్మవిశ్వాసంతో సాధించగలిగారంటూ వరల్డ్ కప్ అందించినందుకు భారతీయులందరి తరపున ధోనీ ధన్యవాదాలు తెలిపారు. జూలై 7న ధోనీ బర్త్డే ఉండటంతో తనకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారంటూ టీమిండియాకు ధోనీ థ్యాంక్స్ చెప్పారు. We talk about raising to the occasion in big games. Today, we just didn't rise, but we conquered today. The intensity, the camaraderie, the resilience, what we have shown today, and also throughout the tournament, were nothing short of extraordinary stuff. Like a pack of wolves, well, Rahul Bhai and Rohit keep saying, everybody knew their role, but together, we hunted every opportunity which came our way, leaving no stone unturned. Today, to give away the medal, I have an honor, really, to introduce an esteemed leader who made quite a few contributions to Indian cricket and made it remarkable. And it's my privilege to welcome Jaisha sir. Sir, your presence is truly appreciated. It's Surya Kumar Yadav. Thank you so much, Dilip sir, for giving me this opportunity and collecting this medal from Jay sir. And well done, everyone!
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.